తెలంగాణ కాంగ్రెస్లో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటుంది. పార్టీ ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి సందర్భంలో కేవీపీ ఉండేవారు. ప్రభుత్వాన్ని రాజశేఖర రెడ్డి నడుపుతూ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడానికి కేవీపీ, అట్లాగే పార్టీ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేయడానికి కేవీపీ పీసీసీ చీఫ్తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటారు. అది డిఎస్ ఉన్నా, కేకే ఉన్నా, మరొకరున్నా అట్లాగే ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ లోటు కనిపిస్తోంది. ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఇటు రేవంత్కి మధ్యన సమన్వయ లోపం అనాలా, లేదా కాంగ్రెస్ పార్టీ సహజ సిద్ధమైన లక్షణం అనాలా? త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సినటువంటి ఖమ్మం జిల్లాలో పొంగులేటి వర్గానికి బట్టి వర్గానికి మధ్యన గాంధీ భవన్ సాక్షిగా జరిగినటువంటి కొట్లాట, తన్నులాట అనాలి, ఓపెన్గా కొట్టుకోవడం అన్నటువంటి. పొంగులేటి కాంగ్రెస్ మంత్రే, బట్టి కాంగ్రెస్ మంత్రే. కాకపోతే పొంగులేటి బయట నుంచి వచ్చాడు, వస్తా బీఆర్ఎస్ వాళ్ళని తెచ్చుకున్నాడు, వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, బట్టి వర్గానికి ఇవ్వట్లేదు అన్నటువంటిది. దీన్ని అదుపు చేయడం పీసీసీ చీఫ్ వల్ల కావట్లేదా? ఇద్దరిని కన్విన్స్ చేసే ప్రయత్నం రేవంత్ వల్ల కావట్లేదా? ఇద్దరి మధ్యన సమన్వయం లోపిస్తోందా? చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీదనే ఉంది.